ప్రభాస్ కట్అవుట్కి ఎటువంటి సినిమా పడాలి అటువంటి పడింది. ఎటువంటి కంబ్యాక్ అయితే ఆల్ ఇండియా కంబ్యాక్ అన్న గట్టి కంబ్యాక్ ఇదైతే మాత్రం. ఎందుకంటే ఇది కలెక్షన్స్ కూడా గట్టిగా వస్తుంది. ఎందుకంటే మనకి ఫ్లాప్ టాక్తోనే ఆదిపురుష్ లాంటి మూవీస్ ఫ్లాప్లో 80% రికవరీ అయిన సినిమాలు ఉన్నాయి. ఇటువంటి ఇంత మాస్ వైలెంట్ ప్రభాసం చూపిస్తే కలెక్షన్స్ కూడా గట్టిగానే ఉంటాయి. అండ్ స్టోరీ కూడా మనకి కాన్సార్ వరల్డ్లోకి తీసుకుపోతాం ప్రశాంత్ సెకండ్ హాఫ్లో అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కొద్దిగా స్టోరీ డెవలప్మెంట్ కోసం కొద్దిగా లైట్గా స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి మరీ ఎక్కువ లాగా అనిపించదు. మనకి ఏంటంటే ఇంకా మనం ట్రైలర్లో చూసిన ప్రభాస్ ఈయన కాదే అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. బట్ ఎప్పుడైతే ప్రభాస్ బరస్ట్ అవుతాడో అక్కడి నుంచి ఇంటర్వెల్లో ఒక రేంజ్ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అనే కాన్సార్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ వచ్చే క్యారెక్టర్స్ కానీ జగపత్ బాబు గారు కానీ పృథ్వీరాజ్ గారు కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం అల్టిమేట్ అనిపిస్తుంది. ఎటువంటి ఇంపార్టెన్స్ చేయాలో అందరికీ ఇచ్చారు ఎక్సెప్ట్ ఇతిహాసానికి. అండ్ క్లైమాక్స్ వచ్చేసి ఏంటంటే అంతా ఫైట్ అయిపోతుంది, జాంబీ టైప్ ఆఫ్ ఫైట్ అన్నట్టు ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ అనేది ఒక ట్విస్ట్ తోటి ఎండ్ చేస్తారు. అదైతే చాలా బాగుంటుంది. అండ్ ప్రశాంత్ నీల్ గారు ఇంటర్వ్యూలో పోస్ట్ క్రెడిట్ సీన్ ఉందన్నారు. నాకైతే ఇక్కడ వేయలేదు, మరి లేదనుకుంటా పోస్ట్ క్రెడిట్ సీన్. అక్కడైతే డిసప్పాయింట్ అయ్యాను నేను. అండ్ ఇందులో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిమిలర్ టు కేజీఎఫ్ అన్న. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఉంటే ఎక్కడో మనకి కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించేస్తుంది. అండ్ ఇంకొకటి కేజీఎఫ్లో ప్రశాంత్ నీల్ గారు ఎటువంటి స్క్రీన్ ప్లే అయితే వాడారో అటువంటి స్క్రీన్ ప్లేనే ఇందులోనే వాడారు. అటువంటి స్క్రీన్ ప్లే వాడారు. సో ఈ స్క్రీన్ ప్లే బోర్ కొట్టదు. బట్ రొటీన్ వాడడం వల్ల సిమిలర్ టు కేజీఎఫ్ అనిపిస్తుంది. కొద్దా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిమిలర్ టు కేజీఎఫ్ అనిపిస్తుంది. ఎక్సైట్మెంట్ కలిగించారా క్లైమాక్స్లో? సెకండ్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఎవెంజర్స్ 1 చూసిన తర్వాత ఎవెంజర్స్ 2 ఏమవుతుందని చూసాం. ఇంత పెద్ద వార్ జరిగిన తర్వాత సేమ్ ఇది కూడా సలార్ 1 చూసిన తర్వాత అసలు సలార్ 2 ఏమైపోతుంది ఇంకా చెప్తుంటే స్టోరీ చెప్పేసినట్టు ఉంటుంది. సో అందుకు ఇంకేం చెప్పాను. సలార్ 2 కోసం లిటరలీ వెయిట్ చేస్తారు అందరూ, పక్కా వెయిట్ చేస్తారు. ఎగ్జైట్మెంట్ అయితే గట్టి క్రియేట్ చేసింది.